బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులని ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలు అందుకుంటూ అటు కెరీర్ పరంగా ఇటు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకోగా త్వరలోని 8వ సీజన్ కి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా సరే ఈ సీజన్ ని కూడా భారీ సక్సెస్ చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాడు విజయ్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏ సీజన్ లో కంటెస్టెంట్ గా మళ్ళీ వీరే పాల్గొంటున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇక యాంకర్ వర్షిని, దీపికా పిల్లి, జబర్దస్త్ నటి వర్ష, సింగర్ మోహన్ భోగరాజు, హీరోయిన్ హెబ్బా పటేల్, పాయల్ రాజ్పూత్, అలాగే సీరియల్ నటి ప్రేమి విశ్వనాథ్, జబర్దస్త్ నటులు చమక్ చంద్ర, ఆటోరం ప్రసాద్, సీరియల్ నటులు ప్రభాకర్, నిరుపమ్, సింగర్ హేమచంద్ర, డాన్స్ మాస్టర్ ఎస్ తో పాటుగా యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ళను సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వాళ్ళతో పాటుగా కామన్ మ్యాన్ ఎంట్రీస్ కూడా ఉంటాయట. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున గారి హోస్ట్ గా చేస్తారని సమాచారం. ఈ సీజన్ లో 25 మంది సెలబ్రిటీస్ వస్తారని సమాచారం. ఇక హౌస్ సెట్ కూడా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే సీజన్ 8 లోగో ప్రోమో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీజన్ 7 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి పాల్గొని తన సత్తా చాటారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక 7 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అందరి మధ్య పోటీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఎటువంటి ట్రోల్స్ కి చోటు ఇవ్వకుండా షోని రసవత్రంగా ముందుకు సాగించారు. ఇక ముఖ్యంగా ఉల్టా ఫుల్టా అంటూ మొదలుపెట్టిన ఈ షో నిజంగానే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని భారీ సక్సెస్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచి 35 లక్షల ప్రైజ్ మనీ, జోయలికాస్ అందించిన డైమండ్ నెక్లెస్, అలాగే మారుతి సుజుకి కారు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆయన విజయానికి కారణం శివాజీ అని, శివాజీ వెనకుండి నడిపించడం వల్లే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక టైటిల్ కోసం పోటీ పడిన అమర్దీప్ రన్నర్ గా నిలిచారు. సీజన్ 7 లో ఈ ముగ్గురు కంటెంట్ బాగా ఇచ్చారు. అది టీఆర్పీ పెరగడానికి ప్రధాన కారణమయ్యింది. ఇప్పుడు సీజన్ 8 లో కూడా ఇలాంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళ కోసమే చూస్తున్నట్టు తెలుస్తోంది.